తిరుమల లడ్డూకి సంబంధించి సిట్ రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏపీ రాజకీయాలు మరొకసారి హీటెక్కాయి. కూటమి ప్రభుత్వం తిరుమల వెంకటేశ్వర స్వామిని అవమానపరిచిందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలపలేదని సిబిఐ నిర్ధారించిందని చెప్తోంది. ప్రభుత్వ పెద్దలు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది. నెయ్యి సరఫరాని 2018లో టీడీపీ ప్రభుత్వమే బోలేబాబా కంపెనీకి అనుమతించిందని వైసీపీ నేతలు చెప్తున్నారు. కావాలని తమ పార్టీని అభాసుపాలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందంటూ మండిపడుతున్నారు. వెంకన్న చిత్రపటంతో తణుకు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు మాజీ మంత్రి కారుమూరి. ఆయనకు వ్యతిరేకంగా కూటమి నాయకులు నినాదాలు చేశారు. ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే సిబిఐ ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా అందులో ఎద్దు కొవ్వు కానీ మరి పత్తి కొవ్వు కానీ ఏదైతే చేప కొవ్వు కానీ లేదని నిర్ధారణ ఇచ్చారో దాని మీద దేవుణ్ణి ప్రార్థిస్తానికి వాళ్ళని శిక్షించున్నామని చెప్పడానికి వచ్చారు. భగవంతుడు మాత్రం క్షమించడు. భగవంతుడిని ఆడుకున్న వాళ్ళు ఎవరో కూడా ఊరికే ఉండరు. ఆ భగవంతుడిని ఇప్పటికైనా సరే ప్రాయశ్చిత్తంగా మీరేం చేస్తామో చేయాలని చెప్పి కోరుతున్నాం.